టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2తో రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ తర్వాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే తెర మీద పలువురు డైరెక్టర్స్ పేర్స్ వినిపించాయి, కానీ చివరికి తమిళ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ అయ్యారు. ఇటీవల వీరిద్దరి కాంబోలో మూవీ పూజా కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకుంది. హీరోయిన్ దీపికా పదుకునే ఈ మూవీలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆమె లుక్ కి సంబంధించి ఫోటోస్ వచ్చేశాయి. అయితే అల్లు అర్జున్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఒక వార్త సినీ ఇండస్ట్రీలో చర్చాన్యాంశంగా మారింది. అట్లీ సినిమా తర్వాత ఒక హీరోతో సినిమా చేస్తున్నారని టాక్. అయితే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కి మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ కాస్త మల్లు అర్జున్ అయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్లు సైతం అల్లు అర్జున్ తో సినిమాలు చేయాలని అనుకుంటున్నారు. తాజాగా అల్లు అర్జున్ మాలీవుడ్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా ఒక వార్త అయితే వస్తుంది. దానిపై తాజాగా ఒక క్లారిటీ వచ్చేసినట్టయింది. మాలీవుడ్ హీరో డైరెక్టర్ బసిల్ జోసెఫ్ డబ్బింగ్ సినిమాల ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అయితే చాలా మందికి అతడు ఒక హీరోగా తెలుసు. జయ 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 హే, సూక్ష్మదర్శిని, పోన్ మాన్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను సైతం ఓటీటీలో ఆకట్టుకున్నాయి. హీరోగా పలు సినిమాల్లో నటించి సక్సెస్ అయిన ఈయన డైరెక్టర్ గా కూడా కొన్ని సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటి వరకు 3 సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించిన బసిల్ జోసెఫ్ కి తనతో సినిమా చేసే అవకాశం అల్లు అర్జున్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమాని గీతా బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించబోతున్నట్టుగా టాక్. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన రాబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయ్యారు. అయినా సినిమాలు అన్ని ఇండస్ట్రీలో భారీ విజయం అందుకున్నాయి. రీసెంట్ గా గత ఏడాది పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఈ మూవీ తర్వాత డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీ అయ్యాక మలయాళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాల తర్వాత త్రివిక్రమ్ తో కూడా సినిమా చేస్తారో లేదో చూడాలి.